మా ఊరు మా ఊరు పల్లెలో గంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. వయసు 60 దాటినా కళ్ళలో జ్యోతి తగ్గలేదు. చిన్నప్పటి నుంచే హరిదాసుల పాటలు, భక్తిరస నాటకాలంటే అతనికి మక్కువ. తండ్రి ఇచ్చిన తాళపత్రం పుస్తకంలో రాసిన జగన్నాటకాలు అనే అతని జీవనాధారం. ఒకప్పుడు పల్లెటూరి జాతర అంటే రాత్రి పొద్దుపోయే వరకు జగన్నాటకం తప్పనిసరి. కానీ కాలం మారింది. టీవీలు, ఫోన్లు, సినిమా పాటలు వచ్చేసి ఆ సాంప్రదాయం మసకబారిపోయింది. అయినా గంగయ్య మాత్రం ప్రతి సంవత్సరం జాతర ముందు నాటక బృందాన్ని సేకరించి పిల్లలకు పాత్రలు నేర్పించి తానే సూత్రధారి పాత్ర పోషించేవాడు. సూత్రధారి అంటే కేవలం కథ చెబుతూ ఉండే వ్యక్తి కాదని అతడు నిరూపించాడు. అతని మాటల్లో మట్టి వాసన, అతని హావభావాల్లో భక్తి రసం, అతని చేతి ఊపుల్లో గ్రామ జీవితం గోచరిస్తుండేది. జగన్నాథుని జగన్నాథుడి లీలా మన జీవితమే అనే అతడు చెప్పినప్పుడు పిల్లలు మైమరిచి వినేవారు. ఒకసారి వర్షాభావం తీవ్రంగా ఉన్న సంవత్సరం గ్రామం మొత్తం కుంగిపోయింది. ఆ జాతరలో గంగయ్య సూత్రధారిగా కృష్ణుడి గోవర్ధనగిరి లీలను వేదికపై ఆడించాడు. మాటల్లో భక్తి, చూపుల్లో నమ్మకం కలగలిపి చెప్పిన ఆ నాటకం ముగిసిన రాత్రి నుంచే వర్షం కురిసింది. సూత్రధారి మాటలకు దేవుడు కూడా కదిలాడా అని గ్రామస్తులు గంగయ్యను ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత గంగయ్యను మా ఊరి జగన్నాటక సూత్రధారి అని అందరూ గౌరవంగా పిలవసాగారు. అతని